దుబాయ్లోని అబుదాబిలో దసరా విజయోత్సవాలు ఘనంగా జరిగాయి. తెలుగు వారందరూ ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. థర్డ్ డైరెక్టర్ హరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. ప్రైమ్ 9 మీడియా పార్ట్నర్ గా దీన్ని ఏర్పాటు చేశారు. ఉత్సవాల్లో భాగంగా పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. తెలుగు సాంప్రదాయాలు ఉట్టిపడేలా వేడుకల్ని నిర్వహించారు. తెలుగు వారందరికీ హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో థర్డ్ ని ఏర్పాటు చేశామని డైరెక్టర్ హరి తెలిపారు. దుబాయ్లో జరిగే దసరా విజయోత్సవాలపై ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ ప్రైమ్ 9 హెల్త్ CEO కిషోర్ అందిస్తారు. మార్నింగ్ అండి ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ మీకు తెలుసు మనం ఈరోజు అబుదాబిలో ఉన్నాం. థర్డ్ యంగ్స్టర్స్తో మనం అందరం కూడా ఉన్నాం ఈరోజు. సో దసరా విజయోత్సవాలను జరుపుకోవడానికి మనం ఎంతోమంది తెలుగు వారందరూ కూడా ఒక ప్రదేశానికి రావడం జరిగింది. కార్యక్రమానికి ఎంత కన్విజన్ చేయడానికి మొత్తం థర్డ్ సంస్థ అంతా ఉంది. అట్లాగే ప్రెసిడెంట్ గారితో మనం హరి గారితో మాట్లాడదాం. హరి గారు చెప్పండి, ఈ కార్యక్రమాన్ని ఇంత భారీ ఎత్తులో ఏర్పాటు చేయడానికి గల కారణాలు, ఎన్ని వేల మంది ఇక్కడికి ఒక్క చోటికి మన తెలుగు ప్రజలందరూ కలిసి ఒక దాటి మీద వచ్చేటట్టుగా చేయడానికి చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. ఎక్కడున్నా సరే మనలో ఉన్నటువంటి ఐకమత్యాన్ని చాటుకోవడానికి చక్కటి నిర్ణయం ఇది థర్డ్ అనేటువంటిది. థర్డ్ గురించి మీ మాటల్లో చెప్పచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీలాంటి వాళ్ళు స్పాన్సర్తో మీరందరూ రాబట్టే మేము ఈ ఈవెంట్ చేయగలుగుతున్నాము. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇండియా నుంచి రావడము, కిషోర్ గారు ప్రైమ్ 9తో కూడా మాకు మీడియా పార్ట్నర్ ఉండడము, నేను GVSకి ఇక్కడ మనకి స్టాల్ కూడా పెట్టడం జరిగింది. వాళ్ళు మెయిన్ కాన్సెప్ట్ వాళ్ళకి అందరికీ కూడా ఆరోగ్యాన్ని అందించాలి అని చెప్పారు. నాకు అది చాలా బాగా కనెక్ట్ అయింది. సో అన్నగారితో కనెక్ట్ కావడం, ఇమీడియట్గా ఇక్కడ ఇన్వైట్ చేయగానే వారు ఓకే చెప్పడము, ఇవన్నీ కూడా అంతా కూడా ఇమీడియట్గా అయిపోయింది. సో దాంతోపాటు ఈ థర్డ్ అనే కమ్యూనిటీని ఎస్పెషల్లీ జనాలకి కనెక్టివిటీ పెంచి అందరికీ హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈ థర్డ్ తెలుగు అసోసియేషన్ అబుదాబిని స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనకి 4 మెంబర్స్, దాంతోపాటు మేనేజ్మెంట్ కమిటీ మెంబర్స్ ఉన్నారు. మా టీం అందరూ కూడా దాదాపు 2 నెలల నుంచి కష్టపడుతున్నారు. వాళ్ళందరూ తలా ఒక 2 మినిట్స్ మాట్లాడతారు. థ్యాంక్ యూ అండి. యాక్చువల్గా ఎవరైనా ఈ సేవా కార్యక్రమాలు చేయాలి అని అంటే ఒక 60 ఏళ్ళు 50 ఏళ్ళు సర్వీసు అయిపోయిన తర్వాత ఏదో చేద్దాం అనుకుంటాం. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా యంగ్స్టర్స్, చాలా యంగ్స్టర్స్ అన్నమాట. అంటే తమ బాధ్యతలను ఉద్యోగాలు చేసుకుంటూ కూడా మన అనేవారికి, అలాగే దేశం వచ్చి మన వాళ్ళందరినీ ఒక దాటి మీదకి తీసుకొచ్చి వాళ్ళకి ఏ చిన్న ఇబ్బంది ఉన్నా సరే వాళ్ళందరికీ మేమున్నామని భరోసా ఇస్తూ ఉన్నారు. అట్లాగే ఇప్పుడు ఒక యంగ్స్టర్తో మాట్లాడాలి. హాయ్, గుడ్ మార్నింగ్ అండి. అసలు ఈ థర్డ్ కమ్యూనిటీ ఎస్పెషలీ ఓన్లీ తెలుగు పీపుల్ వాళ్ళకి మాత్రమే. బట్ మనకు ఈవెన్ తెలంగాణ, ఆంధ్ర అలాంటి ఏం భాషాభేదం ఏం లేదండి. దీని గురించి అసలు ఎంతమంది ఎన్ని విధాలుగా అందరూ 10 చేతులు కలుపుతూనే కదా, 10 ఏళ్ళు కలుపుతూనే ఒక చేతు అన్నట్టు ఆ సపోర్టింగ్ అనేది చాలా మంచిగా మీరు చూస్తూ ఉంటారు. ఈవినింగ్ వరకు చూస్తుంటారు. అది మనం ఎలా ఇంప్లిమెంట్ చేసామనేది. ఇవాళ వచ్చేవాళ్ళు ఓన్లీ తెలుగు వాళ్ళే కాదు, చెన్నై వాళ్ళు ఉన్నారు, బెంగళూరు ఉన్నారు, మ్యాంగ్లూరు ఉన్నారు. అన్ని కైండ్స్ ఆఫ్ పీపుల్ వీఆర్ గ్యాదరింగ్ హియర్. ఇలాంటిది ఎప్పుడు జరగదు, ఇక జరగబోదు. ఆ రేంజ్లో చేసాం. థ్యాంక్ యూ. మీ పేరు? 30 seconds. నా పేరు ఆకాష్ అండి. మన తెలుగు ప్రజలు మన జన్మభూమిలో దసరా సంబరాలు మిస్ అయిపోయి మన కర్మభూమిలో తెలుగు వారి సాంప్రదాయాలతో మనం మిస్ అవ్వకుండా టాడ్ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. దానికి అనుగుణంగా మన టాడ్ కోర్ టీమ్, మేనేజ్మెంట్ టీమ్, స్పాన్సర్స్ వీళ్ళందరూ సాధ్యమవుతుంది. థ్యాంక్ యూ ఇండియా. థ్యాంక్ యూ. యాక్చువల్గా ఈ యొక్క థర్డ్ ఇంత ఘన విజయానికి, ఇంత చక్కటి కార్యక్రమాన్ని చేయడానికి చాలామంది స్పాన్సర్స్ ఉన్నారు. మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఇక్కడ వచ్చి బిజినెస్ స్టార్ట్ చేసి ఎన్నో రకాలైనటువంటి రంగాల్లో కూడా వాళ్ళు జనగణాభివృద్ధిగా చెందుతున్నారు. వాళ్ళతో కూడా మీకు లైవ్ అప్డేట్స్ అందిస్తూ ఉంటారని చూస్తూ ఉండండి మీ ప్రైమ్ 9 న్యూస్.